హరే కృష్ణ. నాకు కొడుకు పుట్టాడు, వంశోద్ధారకుడు పుట్టాడు అని చాలా జనం పేరెంట్స్ అంటూ ఉంటారు. కానీ అదే వంశోద్ధారకుడు పెద్దయ్యాక చెయ్యరానివన్నీ చేసి అదే తల్లిదండ్రులని ఎంతో నరకయాతన పెడుతూ ఉంటాడు. లేదా కొంతమంది పిల్లలు మధ్యలోనే చనిపోయి జీవితాంతం తల్లిదండ్రులకు ఎంతో బాధ మిగిలిస్తూ ఉంటారు. దీని వెనక అసలు శిశులు రహస్యం ఎందుకు, ఏమి? అందరికీ ఇది కాదు, కొంతమందికి మాత్రమే పిల్లలతో ఎంతో దుఃఖం వచ్చేస్తుంది. రీజన్ ఏమి? ఎస్, కార్మిక్ ఎఫెక్ట్ ఈజ్ ది రీజన్. వన్స్ అగైన్ దీని గురించి ఎలాబొరేట్గా తెలుసుకోవాలంటే జస్ట్ గో త్రూ దిస్ వీడియో టిల్ లాస్ట్. పుట్టిన ప్రతి పిల్లలు మన వంశోద్ధారకులు అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వంశం ఉద్ధరించడానికే రారు. మీతో ఉండే కార్మిక్ బాండ్, దాన్ని సెటిల్మెంట్ కోసం వచ్చింటారు. అది పాజిటివ్ అయినా అయ్యుండొచ్చు, నెగిటివ్ అయినా అయ్యుండొచ్చు. పాజిటివ్ అయితే అప్పుడు మీరు అన్నట్లు వంశోద్ధారకుడు అవుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వన్స్ అగైన్ వాళ్ళు చేసే పనులన్నీ మంచిగా ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడే పేరు తెస్తూ ఉంటారు. మీరు పెరుగుతూ ఉంటారు ఎవ్రీ మెటీరియలిస్టికలీ, అండ్ ఫైనలీ మీరు సంతోషపడిపోతారు. పుట్టిన ప్రతి పిల్లలు మన వంశోద్ధారకులు అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క పిల్లలు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వంశం ఉద్ధరించడానికే రారు. మీతో ఉండే కార్మిక్ బాండ్, దాన్ని సెటిల్మెంట్ కోసం వచ్చింటారు. అది పాజిటివ్ అయినా అయ్యుండొచ్చు, నెగిటివ్ అయినా అయ్యుండొచ్చు. పాజిటివ్ అయితే అప్పుడు మీరు అన్నట్లు వంశోద్ధారకుడు అవుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వన్స్ అగైన్ వాళ్ళు చేసే పనులన్నీ మంచిగా ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడే పేరు తెస్తూ ఉంటారు. మీరు పెరుగుతూ ఉంటారు ఎవ్రీ మెటీరియలిస్టికలీ, అండ్ ఫైనలీ మీరు సంతోషపడిపోతారు నాకు ఇంత మంచి అబ్బాయి అమ్మాయి పుట్టినారని. కానీ కార్మిక్ ఎఫెక్ట్ నెగిటివ్గా ఉంటే మీరు చాలా కేసెస్ చూసింటారు. నెంబర్ 1, ఆటిజంతో పిల్లలు పుట్టింటారు. తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టిన రోజు నుంచి మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు. ఎవ్రీ టైమ్ దే ఆర్ ఇంటెండెడ్ టు లుక్ ఆఫ్టర్ దట్ కిడ్. కొంతమంది అయితే జాబ్ కూడా వదిలేసి ఆ పిల్లల కోసం, వాళ్ళ మీద ఉన్న ప్రేమ కోసం తప్పిస్తూనే ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. సెకండ్ కేస్, బార్న్ విత్ సమ్ డిసీజ్, స్పెషల్ ఎబిలిటీస్. ఏదో డిసీజ్ అయినా, స్పెషల్ ఎబిలిటీ అయినా, సే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ఎబిలిటీ అయితే కూడా కంప్లీట్ అటెన్షన్ ఆఫ్ పేరెంట్ కావాలి, జీవితాంతం సేవ చేయాలి, మానసికంగా తల్లిదండ్రులు కుంగిపోతానే ఉండాలి. బార్న్ విత్ ఎనీ డిసీజ్తో పుట్టితే కూడా మానసిక క్షోభే, ఫిజికలీ అటు ఇటు వీళ్ళని ఎత్తుకొని తిరుగుతూనే ఉండాలి. ఎకనామికలీ బికమింగ్ జీరో, ఎకనామికల్ లాసెస్. అన్నీ బాగా ఉన్నా కూడా పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో చెయ్యరానిది చేసి ఒక మచ్చ అనేది తెచ్చేస్తారు పేరెంట్స్కి. పేరెంట్స్ బతికిండి కూడా చనిపోయినలాగే అయిపోతుంది, అంత పరువు వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొంతమంది మనం చూస్తాం, పరువే చాలా ఇంపార్టెంట్, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. పిల్లలు ఉండి కూడా వాళ్ళు చనిపోయినట్లే అయిపోతుంది. ఇంకా ఒక కేసులో పిల్లలు ఏదో ఒక రీజన్కి దూరం అయిపోతారు తల్లిదండ్రుల నుంచి. ఆ రీజన్ ఏమి అనేది కూడా ఎవ్వరికీ అర్థం కాదు, లేదా ఇంత సిల్లీ రీజన్కి దూరం అయిపోయారా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తల్లిదండ్రులకి వాళ్ళు మిగిలించేది తీరని దుఃఖమే. ఈ అన్ని కేసెస్లో మనం అనలైజ్ చేస్తే యాజ్ ఏ ఆకాశిక్ రీడర్ నేను చూసిన చాలా కేసెస్లో ఎవ్రీ కేస్ దేర్ ఇస్ అ కార్మిక్ బాండ్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ ది కిడ్. అండ్ ఆ ఏ కర్మ ఉందో దాన్ని తీర్చడానికి ఇప్పుడు ఆ పిల్లలు ఇదే తల్లిదండ్రులని చూస్ చేసుకొని వచ్చారు. అంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళు ఏదైనా రిలేషన్లో ఉండొచ్చు, పేరెంట్స్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎనిమీస్ అయి ఉండొచ్చు, జస్ట్ బిజినెస్ రిలేషన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఏదో ఒక కర్మ, ఒక యాక్షన్, దానికి ప్రతిఫలంగా ఎవరైనా బిజినెస్ పార్ట్నర్ అనుకోండి, అవతల ఉండే వ్యక్తి తనకి లాస్ చేసేస్తారనుకోండి, నీ వల్ల నేను జీవితాంతం బిజినెస్లో లాస్ అయిపోయి రోడ్డుకి పడిపోయినాను కదా, నేను నిన్ను చూసుకుంటానని ఒక్క మాట అన్నారనుకోండి, డెఫినెట్లీ అలాంటి వాళ్ళే, ఐఎమ్ టెలింగ్ ది ఎగ్జాంపుల్, అలాంటి వాళ్ళే ఈ జన్మలో వెతుక్కుని ఆ పర్సన్కి పిల్లలుగా వచ్చి
డిసీజ్ ఏదైనా కోరి తెచ్చుకొని ఆ డిసీజ్ వల్ల వీళ్ళు ఎంత దుఃఖపడుతూ ఆ పిల్లల్ని రోజు హాస్పిటల్కి తిప్పుతూ ఉండేదంతా ఆ పిల్లలకి ఖర్చు పెట్టి అప్పుల పాలు కూడా అయిపోయి ఉంటారండి. అంటే అక్కడ ఉండే కార్మిక్ ఎఫెక్ట్ తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ టూ సోల్స్ ఒకరు అనుభవిస్తున్నారు, ఇంకొకరు చూసి ఆనందిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ హౌ కార్మిక్ ఎఫెక్ట్ వర్క్స్ అండి. నెవర్ అండర్ ఎస్టిమేట్ మీ కిడ్స్ అండ్ మీ మధ్య ఉండే రిలేషన్. ఎప్పుడైతే మీ పిల్లలు మీ మాట వినడం లేదు, తప్పు దారి వెళ్తున్నారంటే అర్థం చేసుకోండి, మీ మధ్య ఉండే కార్మిక్ ఎఫెక్ట్ ఈజ్ వెరీ రాంగ్. దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మిమ్మల్ని హర్ట్ చేయాలని ఆ కిడ్ అలా చేస్తూ ఉన్నారు, లేదంటే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఇవి కొన్ని కేసెస్, నేను చూసిన కేసెస్లో నేను సమ్మరీ చెప్పానండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక స్టోరీ మీకు క్లారిటీ ఇస్తుంది ఎలా ఒక తల్లిదండ్రులకి పిల్లలు క్షోభనిస్తారు అని. ఒక మదర్ ఉన్నారు, తను నా దగ్గరకి ఆకాశిక్ రీడింగ్ కోసం వచ్చారు. వెరీ ఓల్డ్ ఏజ్, 70 years ఆమెకి. ఆమె తన స్టోరీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. తనకి 3 పిల్లలు. తను చెప్తున్నారు, షీ వర్క్డ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. తను చెప్తున్నారు, తనకు 3 పిల్లలు అన్నాను కదండి, దాంట్లో 2 బాయ్స్ అండ్ 1 గర్ల్. చిన్నగా ఉన్నప్పుడు, అంటే పెద్ద అబ్బాయికి జస్ట్ 3 years ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బస్ స్టాండ్లో మన లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, యూజువల్లీ మనం చూసి ఉంటాము. ఆ లగేజ్ బ్యాగ్ మీద చిన్న పిల్లలు కూర్చుంటూ ఉంటారు టిల్ బస్సో లేదా ట్రైన్ అరైవ్స్ చేశారు. అప్పుడు జస్ట్ ఆ బేబీ ఒక్కడే అంట, ఇంకా 2 పిల్లలు ఇంకా పుట్టలేదు. తనను ఆ బ్యాగ్ మీద కూర్చోపెట్టి ఆమె ఎటువైపు బస్సు వస్తుందా లేదా అని జస్ట్ చూడడానికి అటువైపు తిరిగి, కాన్సన్ట్రేషన్ అంతా ఓకే బస్ వస్తుందో లేదో, నేను ఎవరిని అడగాలి, ఎవరిని చూడాలి అని జస్ట్ షీ టర్న్డ్ దట్ సైడ్. మేబీ షీ హెస్ టేకన్ సమ్ 2 minutes or 3 minutes. అంత లోపల పక్కనే ఉండే బ్యాగ్ మీద ఉండే పిల్లాడు తను జస్ట్ ఒక 2-3 minutes వరకు షీ ఫర్గాట్. ఆలోచించి ఓకే ఇదంతా అని తర్వాత తను చూస్తే అక్కడ ఉండే బేబీ అక్కడ లేదు. చూడండి, మనం యూజువల్లీ చూసింటాము చిన్న ప్లేసెస్లో బస్ స్టాండ్స్ చాలా పాపులేటెడ్గా ఉంటాయి. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవరికి అర్థం కాదు, అండ్ ఎవరు తాలూకా అని కూడా ఎవరికి అర్థం కాదు. చూసేంత టైం కూడా ఎవరికి ఉండదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా ఇలా అవుతుంది అని. ఆ మొమెంట్లో, అంటే ఆ ఫ్యూ మినిట్స్ ఎక్కడైతే ఈ తల్లి అక్కడెక్కడ చూస్తుంటారో, ఎవరో ఆమెని బాగా అబ్జర్వ్ చేశారు, ఆమె ఎక్కడో కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉండేది కూడా బాగా చూశారు, ఇక్కడ ఉండే చిన్న బేబీని ఎత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ టైంలో, అంటే ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఆమెకి 70 years. ఎప్పుడు ఇది అయ్యిందో అప్పుడు యూజువల్లీ వీ డోంట్ హ్యావ్ ఎ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా ఉండింటే మనం యూజువల్లీ వి కుడ్ అలర్ట్ ఎవ్రీబడి అన్నీ చేయొచ్చు. సోషల్ మీడియా లేని టైంలో మనకు తెలుసు, న్యూస్ పేపర్లో ఒకటి వేస్తారు ఫోటో మిస్సింగ్ అని. ఆ న్యూస్ పేపర్లో వేసి ఆ న్యూస్ పేపర్ అందరికీ రీచ్ అయ్యే లోపల వీ నో ద కల్ప్రిట్స్ ఆర్ వెరీ ఫాస్ట్. ఏం చేయాలో చేసేసి ఉంటారు. ఫైనలీ వాళ్ళకి ఆ అబ్బాయి దొరకలేదు. రిజల్ట్ వాజ్, వాళ్ళు తిరగని పోలీస్ స్టేషన్ లేదు, తిరగని ప్లేసెస్ లేదు. ఎంత మానసిక క్షోభే వాళ్ళకి. అండ్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆమె చెప్తారు, ఆమె ఎంత డిప్రెషన్ వెళ్ళిపోయింది అంటే షీ జస్ట్ అంతే, ఇంట్లో వాళ్ళు ఈమె మెంటల్ అయిపోతుంది అనుకున్నారట. ఇప్పటికీ కూడా ఆమె చెప్తున్నారు, కొన్ని టైమ్స్ ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్స్, డిప్రెసింగ్ సిచ్యువేషన్స్ వస్తాయో, షీ లూజెస్ హర్ మెంటల్ బ్యాలెన్స్. మళ్ళీ టాబ్లెట్స్, మెడికేషన్స్ అన్నీ తీసుకొని ఆఫ్టర్ సో మెనీ డేస్ అగైన్ మళ్ళీ సెట్ అవుతారు అంటున్నారు. అంటే ఒక బేబీ జస్ట్ 3 yearsలో వచ్చి వెళ్ళిపోయాడు. కానీ మదర్ అండ్ ఫాదర్, కానీ నేను చెప్తుండేది ఓన్లీ మదర్ గురించి, ఎందుకంటే ఆమె రికార్డ్స్ ఓపెన్ చేశారు కాబట్టి నేను ఆమె గురించి మాత్రం మాట్లాడుతున్నాను. డెఫినెట్లీ ఫాదర్కి కూడా అదే ఎఫెక్ట్ అయి ఉంటుంది, కానీ కొంచెం ఆన్ ఏ లోయర్ స్కేల్. సో అంటే తను ఎంత బాధపడింటే ఆ మనిషి, షీ విల్ లూజ్ హర్ మెంటల్ బ్యాలెన్స్ అండి. జీవితాంతం ఇప్పటికూ చెప్తారు, నా వల్ల ఎంత అన్యాయం అయిపోయింది, నేను నా కొడుకుని పోగొట్టుకున్నాను, వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు, ఏ స్థితిలో ఉన్నాడో తెలీదు, నేను ఎంత అన్యాయం చేశాను ఇప్పటికీ కూడా. అండ్ దానివల్ల తనకు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి అంటే ఇట్స్ ఇన్యూమరబుల్ కౌంట్. ఇది అయిన తర్వాత వాళ్ళకి ఇంకొక అబ్బాయి ఇంకొక అమ్మాయి పుట్టారు. చూడండి, ఇది ఇక్కడితోనే ఆగలేదు.
అండ్ ఇంకొక అబ్బాయి వెన్ హీ వాజ్ 19 years old అబ్బాయి హోలీ డే, హోలీ అంటే మనకు తెలుసు కదండి, కలర్స్ అన్నీ ఆడతాము. కలర్స్ అన్నీ ఆడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇంటి పక్కనే ఏదో ఒక లేక్ ఉందంట, లేక్లో వెళ్ళి స్నానం చేస్తాము అని అన్ని బాయ్స్ అందరూ వెళ్ళారు. లేక్లో వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఈ అబ్బాయి అంటే హీ నోస్ స్విమ్మింగ్, మరి అది ఎలా జరిగిందో ఎవరికి తెలీదు. హీ ఫెల్ ఇంటూ దట్. స్విమ్మింగ్ తెలిసిన వ్యక్తి బయటికి రావాలి కదండి, కానీ అబ్బాయి రాలేదు. 1 minute 2 minutes అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ వెళ్ళాడు, ఎందుకు రాలేదు, దే ట్రైడ్ సర్చింగ్ హిమ్. కానీ అంత లోపలే తను ఎంతో దూరం వెళ్ళడము లేదా అది ఏమైందో వాళ్ళకి ఎగ్జాక్ట్లీ తెలియదు అని చెప్తున్నారు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే కొన్ని అవర్స్ తర్వాత దే ఫౌండ్ హిస్ డెడ్ బాడీ. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక మదర్ ఆల్రెడీ 3 years బేబీని పోగొట్టుకుని ఇంతగా క్షోభ అనుభవిస్తున్న మదర్కి 19 years బాయ్ దుర్మరణం. అంటే ఈ దుఃఖంకి అంతముందా అండి? ఒకటే చాలదు అంటే ఇంకొకటి ఎంత బాధ అండి అసలుకి. నిజంగా ఆ తల్లి ఏడుపు విని నాకైతే అసలుకి ఐ ఫెల్ట్ దట్ దీనికి అంతమే లేదు అన్నంతగా. షీ వాంటెడ్ టు నో దట్ ఎందుకు నా 2 పిల్లలు ఇలా అయిపోయారు. యూజువలీ జరగదు కదండి, ఎవరో ఒక్కరు, అది చాలా రేర్. 2 ఇలా ఎందుకు, నాకెందుకు ఇంత క్షోభే, ఏం ప్రాబ్లం అని షీ వాంటెడ్ టు నో ది ఆన్సర్ ఫర్ దిస్. సో తన రీడింగ్ చేసేకి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ కుడ్ సే ఇస్ చాలా ఓల్డెన్ డేస్ అని కనిపిస్తుందండి. ఎలా చెప్తున్నాను ఓల్డెన్ డేస్ అంటే, ఐ కుడ్ సీ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఒక మార్కెట్ లాంటి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో అందరూ వాళ్ళు వేసుకున్న డ్రెస్, లేడీస్ అండ్ జెంట్స్ చూస్తూ ఉంటే అందరూ ఆ వేర్ ఏముంటుందో అది చాలా ఓల్డ్ ఏజ్ అని అర్థమవుతుంది. మార్కెట్ ప్లేస్, వాళ్ళు సెల్ చేసే ఏం అమ్ముతున్నారో దానికి బదులుగా కాస్ట్లీ థింగ్ అయితే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ యూస్ చేస్తున్నారు. అంటే ఇది చాలా ఓల్డ్ టైం అని మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయన హార్స్ మీద వచ్చాడు. ఆయన హార్స్ మీద వచ్చేసి మోస్ట్లీ నాకు అర్థమైంది ఏమి అంటే హీ ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్. అప్పుడు కాలంలో ట్యాక్స్ కలెక్టర్స్ కింగ్ నుంచి ఇలాగే వచ్చేవాళ్ళు, వీళ్ళ దగ్గర అంతా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఎవరైతే ఉన్నాడో చాలా హిజ్ కఠిన హృదయుడు అండి. అంటే ఐ కుడ్ సీ ఈజ్ వెరీ వికెడ్ పర్సన్. అంటే ఎవరైతే అడ్డం వస్తున్నారో వాళ్ళని తన చేతిలో ఒక ఐ డోంట్ నో వాట్ టు టెల్, విప్ అంటారు కదండి, దాని నుంచి కొడుతూ ఉన్నాడు వితౌట్ ఎనీ రీజన్. అంటే నాకు అడ్డం వచ్చావా అని జస్ట్ వాడిని కొడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు హార్స్ మీద. ఒక షాప్ దగ్గర వెళ్ళి నిలబడ్డాడు. షాప్ అంటే ఇట్స్ నాట్ షాప్ అండి, ఏరియా వేర్ దే ఆర్ సెల్లింగ్, ఐ కుడ్ సీ దట్. అక్కడ వెళ్ళాడు. అక్కడ ఒక లేడీ ఉంది, ఒక అతను ఉన్నాడు, 2 ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళేసి వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఏమంటే దే ఆర్ వెరీ పూర్. ఎందుకంటే వాళ్ళ బట్టలన్నీ ప్యాచీగా ఉన్నాయండి. ఓల్డెన్ డేస్లో వాళ్ళు ప్యాచ్ చేసి ఏదో కుట్టింటారు కదా, అలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండేవి కూడా ఏదో వెజిటేబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి, చాలా కొంచెమే ఉన్నాయి, ఎక్కువ లేదు. ఈయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అమౌంట్ మేబీ సటన్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ వాజ్, వాళ్ళు గోల్డ్ కాయిన్ ఇచ్చేంత పరిస్థితిలో అయితే లేదు. నాకు బదులుగా వాళ్ళు ఏం తీసుకుంటున్నారో నాకు అది కనిపించలేదు. హీ వాంటెడ్ ట్యాక్స్. సో వాళ్ళని అడిగినప్పుడు అతను అంటున్నాడు, ఇప్పుడైతే మా దగ్గర ఏమీ లేదు దొర అని అంటున్నాడు. ఇది నాకు బాగా ఐ కుడ్ సీ. మనకు దగ్గర ఏమైనా వచ్చినప్పుడు నేను మీకు ఇస్తాను అని అన్నాడు. ఆయన హీ డింట్ లిజన్ అట్ ఆల్. హీ వాజ్ లైక్ యూ హ్యావ్ టు గివ్ నౌ. ఆయన అన్నాడు, మనకు 1 day నుంచి మా ఇంట్లో పిల్లలు కూడా ఏం తినలేదు, చాలా దారుణమైన పరిస్థితి ఉంది, అర్థం చేసుకోండి, వచ్చిన వెంటనే నేనే వచ్చి మీకు ఇస్తాను అన్నాడు. ఈయన అస్సలు మాట వినలేదు. అండ్ తన వెనక ఇంకా 2 soldiers ఉన్నారండి. హీ టోల్డ్ క్యాప్చర్ దిస్ పర్సన్. ఆ 2 soldiers ఇన్ని లాక్కుని వచ్చేసారు.
వైఫ్ వెంటనే వచ్చి హార్స్ మీద ఈయన కూర్చున్నాడు కదా, ఈయన కాలు పట్టుకుందండి. చేయకండి, ఇంటి నిండా పిల్లలున్నారు, అన్యాయం అయిపోతారు అని షీ వాజ్ ఆస్కింగ్ హిమ్, రిక్వెస్టింగ్ హిమ్. ఆయన కాలుతో ఆమెని ఒక్క తన్ను తన్నాడండి. ఆమె ఎక్కడికో వెళ్ళి పడింది. షీ స్టార్టెడ్ వీపింగ్. షీ న్యూ దట్ ఈయన కరగదు మనసు, ఈయనకి ఏం చేయలేరు. ఇంకా హస్బెండ్ ఆ కాలంలో జెంట్సే కదండి ఎవ్రీథింగ్, ఇంకా అతనే వెళ్ళిపోతే తన పిల్లలు ఏమైపోవాలి అని చాలా చాలా ఏడ్చింది. అండ్ ఏదే చూడకుండా సోల్జర్స్ ఈయన్ని లాక్కుని వెళ్ళిపోయారు. లేటర్ ఐ కుడ్ సీ దట్ అతన్ని జైల్లో పెట్టారు. అండ్ ఐ కుడ్ సీ దట్ దిస్ పర్సన్ వాజ్ వెరీ వీక్గా ఉన్నారండి. అంటే అన్హెల్తీ, ఫుడ్ లేదు చాలా డేస్ వరకు, చాలా వీక్ ఉన్నాడు, కొంచెం ఏజ్ కూడా అయింది. వీళ్ళు బంధించి ఒక 2-3 రోజుల వరకు దే మైట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ వైఫ్ ఏమైనా తీసుకుని వచ్చి ఇస్తుంది వెళ్తుంది అని. బట్ అయ్యింది టోటలీ రివర్స్. ఆమెకి ఏమీ దొరకలేదు. హస్బెండ్ని వీళ్ళు వదలరు అని తెలిసిపోయి పిల్లల్ని ఎలా చాకాలో తెలియక షీ డైరెక్ట్లీ వెంట్ అండ్ ఒక నదిలో దూకేసి షీ కమిటెడ్ సూసైడ్. ఇక్కడ హస్బెండ్ ఈమె 2-3 డేస్ అయినా రాలేదు. వీళ్ళు తెలుసు కదండి ఎంత వైలెన్స్ ఉంటుంది. తనని కొట్టిన దెబ్బలకి అన్నం సరిగ్గా పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఆయన దెబ్బలకి అండ్ ఈ అన్ని ప్రాసెస్లో ఆయన చనిపోయాడు. బట్ నేను ముందు చూసినప్పుడు ఏమైందంటే, ఏ మనిషి వల్ల అంటే ఈయన చనిపోయాడో ఆయన 3 రోజుల్లో నీ వల్ల నా కుటుంబమే సర్వనాశనం అయిపోయింది, నేను చనిపోతున్నాను, మానసిక నెమ్మది లేదు, నా వైఫ్ విడిపోయింది, నా పిల్లలు విడిపోయారు అని ఆ క్షోభ ప్రతి క్షణం అనుభవించి చనిపోయాడండి ఆయన. ఇంకా వైఫ్ అయితే ఒక తల్లి కదండి, ఇంతమంది పిల్లల్ని నేను ఎట్లా సాకాలి, నాకు అవ్వదు, నేను హస్బెండ్ని వదిలిపెట్టి ఉండలేను, నా హస్బెండ్కి ఇలా అయిపోయింది, నా పిల్లల్ని ఇలా చూడలేను, ఆకలితో నేను ఇంకా ఉండలేను అనే మానసిక శోభతో తను వెళ్ళి ఆత్మహత్య అంటే 2 నిండు ప్రాణాలు ఈయన మీద కసితో, నీ వల్లే మాకు ఫ్యామిలీ అంతా పోయింది, పిల్లలంతా నచ్చురల్లీ అండి, ఆ పిల్లల్ని ఎవరు చూసుకున్నారో, వాళ్ళు ఏమైపోయారో, పెళ్ళిళ్ళు అవ్వాలి, సెటిల్ అవ్వాలి, ఏమైందో దేవుడికే తెలియాలి. వాళ్ళ శాపం కూడా ఈయనకు తగిలి ఉంటుంది కదండి, మా తల్లిదండ్రులు ఉంటే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని. ఈ 2 సోల్స్ ఏమైతే ఉన్నారో ఆయన మీద ద్వేషంతో నువ్వు ఇలా చేసావు అని ఆ కసితో చనిపోయారు కదండి. దే వర్ ద 2 kids హూ దిస్ లేడీ గాట్. అంటే ఆ మనిషి ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడో ఆఫ్టర్ నేను చెప్పాను కదండి దట్ వాజ్ వెరీ మచ్ పాస్ట్ లైఫ్ అని. ఇప్పుడు మరి ఈ జన్మలో అదే ట్యాక్స్ కలెక్టర్ ఈ మనిషి ఆమె ఎవరున్నారో పుట్టి ఆమె ఫస్ట్ కిడ్ 3 years బేబీ ఎవరైతే ఉన్నారో దాట్ వాస్ ఆ పర్సన్ ఎవరైతే జైలుని వేసి చనిపోయాడో అదే పర్సన్. జస్ట్ 3 years ఉండి తను తప్పిపోయి ఈమెకి కలిగించిన మానసిక క్షోభే ఇప్పటికీ కూడా ఆమె మరువనది. అండ్ మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయింది. అప్పటికప్పుడు షీ హ్యాస్ టు టేక్ మెడికేషన్స్ ఇఫ్ షీ హ్యాస్ టు బి ఫైన్. ఇప్పటికీ కూడా షీ ఈస్ నాట్ ఫైన్. అంతగా నరకం అనుభవిస్తూ ఉంది. అండ్ ఏ లేడీ అయితే నీటిలో దూకి చనిపోయిందో సేమ్ లేడీ సెకండ్ కొడుకుగా పుట్టి వచ్చి అగైన్ దట్ సేమ్ థింగ్ రిపీటెడ్. నీళ్ళల్లో పడిపోయి చనిపోయింది కదండి, ఇప్పుడు కూడా మళ్ళీ నీళ్ళల్లోనే. నేను చెప్పాను కదండి ఇంతకుముందు స్విమ్మింగ్ వచ్చు, అయినా ఎలా చనిపోయారో ఎవరికి తెలియదని. ఇట్ వాజ్ యాక్చువల్లీ చూడండి ఆ సోల్ హ్యాస్ కమిటెడ్, నేను ఇలాగే వచ్చి ఇలాగే నీకు ఎంతో క్షోభన. అంటే చూడండి ఈమె క్షోభ ఎంత అతిగా ఉందంటే 19 years నువ్వు నన్ను ప్రేమించు, నా మీద ఆశలు పెంచుకో, అంతగా నీకు అటాచ్ అయిపోతాను. 19 years అయిన తర్వాత ఇంకా పిల్లోడు పెద్దగా అయిపోయాడు, వాడు చదువుతాడు, పెళ్లి చేయాలి, ఇంత ఆశ. ఒక ఫ్రూట్ రైప్ అవుతుంది అన్నప్పుడు మన చేతి నుంచి వెళ్ళిపోతే ఇంకా ఎంతో బాధ ఉంటుందండి. షీ డిడ్ ద సేమ్ థింగ్. 19 years వరకు ప్రేమ చూపించి 3 years బేబీని కోల్పోయిన తల్లి ఇంకొక బేబీ పుట్టినప్పుడు దాని మీద ఎంత ఆశ ఉంటుందండి, ఎంత ప్రేమించి ఉంటుంది. అంత ప్రేమ అంత ఆశ చూపించి అంత అటాచ్మెంట్ కలిగించి 19 years తర్వాత ఉన్నట్లుండి సేమ్ అదే లేక్లో మునిగిపోయి చనిపోయింది. బోత్ ది సోల్స్ పిల్లలుగా ఎందుకు పుట్టారంటే ఏ పాపం అయితే నువ్వు చేసావో దానికి శిక్ష మనం ఇవ్వాలి.
నీకు అంతు లేని క్షోభాన్ని ఇయ్యాలి. నీకు అసలు బతికుండి కూడా నువ్వు శవం అయిపోవాలి. అలా నీకు మనం పనిష్మెంట్ ఇస్తాము అని ఏయించుకుని మరీ పిల్లలుగా పుట్టి వచ్చారండి. చూడండి, ఈ కేసులో మనకు అర్థమవుతుంది, పిల్లలు చనిపోయారంటే ఊరికే చనిపోవడం కాదండి. మీ మధ్య పిల్లల మధ్య ఉండే కార్మిక్ బాండ్ తెలుసుకోండి. పిల్లలు మిమ్మల్ని వదిలిపోయారు, పిల్లలు మీకు ఏదో తీరని షాక్ ఇచ్చేశారు, పిల్లలు ఏదో చేశారు. నథింగ్ హ్యాపెన్స్ సింప్లీ. అండ్ దేవుడినైతే తిట్టకండి, ఎందుకంటే దేవుడు మనకు చాలా ఇండిపెండెన్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, ఈ స్టోరీలో దేవుడు ఎక్కడ మధ్యలో వచ్చారండి? ఆ ట్యాక్స్ కలెక్టర్కి దేవుడు బుద్ధి ఇచ్చాడు కదండి, అంతఃకరణం ఇచ్చాడు కదండి, హృదయం ఇచ్చాడు కదండి. ఈ ఇంత పేదవాళ్ళు, వీళ్ళ దగ్గర ఎంత ట్యాక్స్ తీసుకుంటా నేను, వాళ్ళు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఇస్తారు అనే ఒక బుద్ధి, థాట్, కాన్షియస్నెస్ ఆయనకుంది. వాడలేదు, అహంకారం. ఇక్కడ దేవుడు అంత ఇండిపెండెన్స్ ఇచ్చినాడు. ఆయన వాడిండొచ్చు తన బుద్ధిని, వాళ్ళని వదిలిపెట్టిండొచ్చు. అయితే ఈ జన్మం వచ్చిండేదే కాదు. దేవుడిని తిట్టకండి, ఎందుకంటే మనం చేసుకుందే మనం అనుభవిస్తూ ఉంటాము. దేవుడు మనకు అంత ఇండిపెండెన్స్ ఇచ్చాడు. మళ్ళీ దీనికి విరుగుడా లేదా అంటే ఉంది. తెలుసుకున్న వెంటనే, అంటే మీరు ఫస్ట్ ఈ కార్మిక్ ఎఫెక్ట్ తెలుసుకుని వెంటనే ప్రాయశ్చిత్తంతో కృష్ణకి సంపూర్ణ శరణాగతి చేయండి. చేసిన రోజు భగవద్గీతలో కృష్ణ చెప్పారు, వెన్ వి సరెండర్ టు హిమ్ కంప్లీట్లీ, మన కర్మాస్ అన్నీ కట్ చేసేసి హీ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. ఆ కార్మిక్ ఎఫెక్ట్ అన్నీ కట్ అయిపోయి మమ్మల్ని ఉద్ధరిస్తారు. కానీ ఇది అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి, కార్మిక్ బాండ్ ఏముంది, ఎలా మమ్మల్ని ఎఫెక్ట్ అవుతుంది అది చూసుకోవాలి. దెన్ కృష్ణ కంప్లీట్ సరెండర్ అవ్వాలి. ఇవి రెండు మనం చేయము. పిల్లోడు పోయినాడా, కూర్చొని ఏడుస్తాం తప్ప ఎందుకు వెళ్ళాడు, వాట్ వాజ్ ద రీజన్, సొల్యూషన్ ఏమి, ఎంతమందికి వస్తుందండి? పిల్లలు ఆటిజంతో పుట్టారా, డాక్టర్స్ దగ్గర తిరుగుతాము. డిసీజెస్తో పుట్టినారా, డాక్టర్ దగ్గర తిరుగుతాము. స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్సా, డాక్టర్ దగ్గర తిరుగుతాము. ఎంతమందికి తెలుసండి దాని వెనక మీ కార్మిక్ ఎఫెక్ట్ ఇస్ ప్లేయింగ్ అని? తెలియనివ్వదు కూడా, ఎందుకంటే మీ పాకెట్ నుంచి డబ్బులు పోవాలి కదా, మీ మానసిక క్షోభ ఉండాలి కదా, మీకు పనిష్మెంట్ దొరకాలి కదా. బీ అలర్ట్. ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో ఇమ్మీడియట్లీ గెట్ యువర్ ఆకర్షిక్ రీడింగ్ డన్. మీకు ఆ కర్మ ఏమి అని తెలిసిన వెంటనే అక్కడ అలర్ట్ అయిపోయి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి, కృష్ణకి సంపూర్ణ శరణాగతి చేయండి అండ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ cycle. Please like, share and subscribe this video so that it reaches to so many people who are suffering like that. నాకు తెలిసి 80% of the people are one or the other way ఇలాగే సఫర్ అవుతూనే ఉన్నారండి. ఏదో ఒక రీజన్ పిల్లలతో సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే బై గాడ్స్ గ్రేస్ ఐ ఫీల్ వెరీ లక్కీ. Please like, share and subscribe. Thank you.